కరీంనగర్‌లో ఒక వింత ఘటన జరిగింది. అంటే ఏదైతే బయట యూత్ బాగా అడిక్ట్ అయిపోతారు గదా! కొన్ని అలవాట్లకి. అలవాట్ల నుంచి అవేర్‌నెస్ తేవాల్సిన ఒక పోలీస్ కానిస్టేబులే ఈరోజు ఒక కేస్‌లో అరెస్ట్ అయ్యి తన పోలీసు ఉద్యోగాన్ని కోల్పోయాడని జెప్పొచ్చు. అయితే కరీంనగర్‌లోని లీగల్ టీమ్‌కి సంబంధించిన కానిస్టేబుల్ నాగరాజ్ అనే ఒక యువకుడు స్థానికంగా ఉండే తన స్నేహితుడి ఇంటికి తరచూ వెళ్తూనే ఉంటాడు. అయితే స్నేహితుల మధ్య మరి అప్పు వివాదాలా? లేకపోతే ఇంకా వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయో తెలియదు గానీ, పోలీసులు భారీగా పట్టుకున్న గంజాయి గానీ, డ్రగ్స్ గానీ ఇలాంటి వాటిని కోర్ట్‌లో గానీ, పోలీస్ స్టేషన్‌లో గానీ సబ్మిట్ జేసి పెడతా ఉంటారు. అయితే ఇదే క్రమంలో తన స్నేహితుడి పైన కక్ష పెంచుకున్న కానిస్టేబుల్ నాగరాజు ఏం చేశాడంటే, కొన్ని డ్రగ్స్‌కి సంబంధించిన కొన్ని కాగితాలను, కొన్ని ప్యాకెట్లను నాగరాజు వాళ్ళ స్నేహితుడి ఇంట్లో పెట్టాడు. అయితే ఈ పెట్టిన తర్వాత తీరా నాగరాజు పోలీస్ స్టేషన్‌కొచ్చి ఏం తెలియనట్టు యాక్టింగ్ చేసి పోలీసులకైతే ఈ విధంగా చెప్పారని తెలిసింది. అంటే ఏ విధంగా అంటే, "ఈ ప్రాంతంలో వెళ్తే మనకు దొరకొచ్చు. ఇట్లా వీళ్ళు దొంగతనం చేసి ఉండొచ్చు. లేకపోతే ఇక్కడ నుండి సప్లై అవుతుందని" పోలీసులకి హింట్ ఇవ్వడంతో ఏదైతే నాగరాజు స్నేహితుడి వద్దకెళ్ళిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయంగా ఆయన రూమ్‌లో ఈ ప్యాకెట్స్ దొరికాయి. ఏదైతే ఈ గంజాయి డ్రగ్స్‌గా మాట్లాడుకుంటున్నామో ఆ ప్యాకెట్స్ అనేటివి నాగరాజు రూమ్‌లో దొరికినాయి. ఇంకేముంది, పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు, విచారించారు. అన్ని విధాల విచారించినా ఆ స్నేహితుడి వైఖరిలో సేమ్ అదే మార్పు, నేను తప్పు చేయలేదని ఆ స్నేహితుడైతే పోలీసులను వేడుకుంటున్నారు. అయితే పోలీసులకి ఏదో అనుమానం రావడంతోటి స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో చెక్ చేశారు. అయితే ఈ చెక్ చేసిన క్రమంలో ఏదైతే ఈ లీగల్ టీమ్‌కి సంబంధించిన నాగరాజు ఉండు గదా! ఈ కానిస్టేబుల్ నాగరాజే ఆ డ్రగ్స్‌ని తీసుకెళ్ళి అతని గదిలో పెట్టినట్లుగా దొరికింది. ఆ సీసీ ఫుటేజ్‌ని చూసిన పోలీసులు వెంటనే అతన్ని సస్పెండ్ చేశారు. అయితే ఒక స్నేహితుడి పైన ఇలా కక్ష గట్టి ఈ విధంగా నేరాన్ని మోపడం కరెక్ట్ కాదని అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి ఈ ఉద్యోగం నుంచి అతన్ని తొలగించారు. అయితే ఒక స్నేహితుడి మీద నీకు కోపం ఉంటే, నీకు అన్యాయం జరిగితే ఒక పోలీస్ అయి ఉండి నువ్వు లీగల్‌గా వెళ్ళాలి గానీ, ఇది ఏ విధంగా కరెక్టు? అంటే బయటికి రాకుండా చూడాల్సిన పోలీసులే అట్లాంటివి బయట తెచ్చి వేరే వాళ్ళ ఇంట్ల వరకు సప్లై చేస్తున్నారంటే, దీనిపైన జనాలు భారీగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.